ఢిల్లీ నాంగ్లే ప్రాంతంలో ఒక గ్యాంగ్ ఒక ప్రైవేట్ బస్సులో కండక్టర్ అలాగే ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్ వాళ్ళిద్దరూ కూడా ఒక వివాహిత పైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఎస్, ఇదంతా కూడా మే 11 అర్ధరాత్రి వేళ జరిగింది. ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి ఆ వివాహితను తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా ఆమెపైన దాడి చేసి అగత్యానికి పాల్పడ్డారు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఏదైతే రాయల్ అండ్ ట్రావెల్స్ కార్గో బస్ ఏదైతే ఉందో ఈ బస్సులోనే ఆ కండక్టర్ అలాగే డ్రైవర్ ఇద్దరు కూడా ఆ వివాహిత పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ బస్సు పోలీసుల యొక్క అదుపులో ఉంది. అలాగే వాళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా విచారిస్తూ ఉన్నారు పోలీసులు, అసలు ఏం జరిగిందని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి ఘటనలన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇటు కూకట్పల్లి అలాగే మియాపూర్, ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్లో కూడా ఇలా ప్రైవేట్ బస్సెస్లో కొంతమంది మహిళల్ని టార్గెట్ చేసి ఎవరు లేని సమయం చూసి బస్సు కదులుతుండగానే రన్నింగ్లో ఉన్న బస్సులోనే మహిళలపైన వీళ్ళందరూ కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో హరిత ట్రావెల్స్ మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. కూకట్పల్లి నుంచి ఉస్మానియాకు వెళ్తున్న ఆ మార్గంలో ఆమె పైన కూడా ఈ రకంగానే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆమె దగ్గరలో ఉన్న పోలీసులకి ఫోన్ చేయడం వల్ల వెంటనే పోలీసులు ఆ బస్సుని ఆపి ఆమెని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. సో రీసెంట్గా ఢిల్లీలో కూడా అటువంటి ఘటన ఒకటి జరిగింది. ముఖ్యంగా ఇటువంటి అన్నీ కూడా ప్రైవేట్ బస్సెస్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రైవేట్ బస్సెస్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందా, కనీసం అక్షరం ముక్క రాని వాళ్ళని కూడా డ్రైవర్గా క్లీనర్గా పెట్టుకుంటుందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడొచ్చు, ఈ బస్సెస్ మినిమం కామన్ సెన్స్ ఉన్నవారికి మాత్రమే వారికి డ్రైవింగ్కి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా టెక్నాలజీతో నడుస్తూ ఉన్నాయి ఈ బస్సెస్ అన్నీ కూడా. సో కానీ కొన్ని ప్రైవేట్ యాజమాన్యం ఏం చేస్తుందంటే కనీసం వారికి లైసెన్స్ ఉన్నా లేకపోయినా, లేదంటే వారికి కనీసం 10th క్లాస్ వరకు కూడా వారికి చదువుకున్న ఇది ఉన్నా కానీ అది ఆలోచించకుండా వారికి తెలుసుకోకుండా వారికి పోస్టింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అలాంటి వారే ఇలాంటి అగత్యాలకి ఎక్కువగా పాల్పడుతున్న పరిస్థితి. ఇక ఎవరైతే ఈ వివాహితతో ఉన్నారో ఆమె మాంగోల్పూరి అనే ఒక ప్రాంతం దగ్గర ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు ఆ ఫ్యాక్టరీలో పని లేట్ అయిపోయింది. ఆమె బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. సో ఆమె ఇంటికి వెళ్దామంటే దగ్గరలో వెహికల్స్ ఏమీ కూడా కనిపించట్లేదు. సో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళింది. తర్వాత రాయల్ ట్రావెల్స్ అండ్ కార్గో బస్ సరస్వతి విహార్ బస్ స్టాప్ అనే ఒక ప్లేస్లో ఈ బస్సు ఆగి ఉంది, కనిపించింది. సో దీంతో ఆ బస్సు ఆమె వెళ్తున్న మార్గంలో వెళ్తుందేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేసింది. సో దీంతో అసలు యాక్చువల్గా అలా అడిగితే అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్తుంది మహిళ, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో హెల్ప్ చేయాల్సింది పోగా వారు ఏం చేశారంటే మేము నిన్ను డ్రాప్ చేస్తామంటూ కూడా ముందు బస్సులోకి ఎక్కించుకుని తర్వాత ఆమె నోట్లోకి గుడ్డలు కుక్కి ముందుగా డ్రైవర్, దాని తర్వాత కండక్టర్ కొంత దూరం వరకు కూడా అంటే రన్నింగ్లో కూడా ఆమె పైన దాడి చేసేందుకు వీరు ప్రయత్నించారు. తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి మళ్ళీ దాడి చేశారు. తర్వాత మరుసటి రోజు పోలీసులకి ఆమె మొత్తం కూడా ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ బస్సును కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగిందనే దాని గురించి నేను క్లియర్గా ఇంకా చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో ఎవరైతే వివాహితతో ఉన్నారో ఆమె వాళ్ళ కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. భర్తతో పాటు ఆమె కూడా పనిచేస్తేనే 3 పిల్లలు కడుపు నిండుతుంది. అందుకే ఆమె నిత్యం పనికి వెళ్తూ ఉంటుంది. అయితే ఎప్పట్లాగే సోమవారం రోజు కూడా పనికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. చుట్టూ చిమ్మ చీకటి, నడుచుకుంటూ ఒకతే భయంగా రోడ్డుపై ఆమె వెళ్తూ ఉంది. సో అప్పుడే రోడ్డుపై ఆగి ఉన్న ఓ బస్ కనిపించింది. దీంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి టైం ఎంత అవుతుందని అడిగింది ఆ మహిళ. సమయం చెప్పి ఆమెలోని భయాన్ని తొలగించి వీలైతే ఇంటి వరకు సాయం చేయాల్సిన వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. సదరు మహిళను బస్సులోకి లాక్కెళ్ళి బస్సును పోనిస్తూనే అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు నడుపుతూ డ్రైవర్, కండక్టర్లు ఇద్దరు ఆమెపై అగత్యానికి పాల్పడ్డారు. పోలీసులు అలాగే బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇదంతా కూడా ఈ నెల మే 11వ తేదీ సోమవారం అర్ధరాత్రి వేళ చోటు చేసుకుంది. పిఠాంపురంలోని ఒక బస్తీలో నివాసించే బాధిత మహిళ మంగళపూరిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది.
అయితే సోమవారం రాత్రి పని ముగించుకుని ఆమె ఎప్పట్లాగే ఇంటికి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. రాత్రి సమయం కావడంతో సరస్వతి విహార్ సమీపంలో ఒక బస్ స్టాప్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్, రాయల్ ట్రావెల్స్ అండ్ కార్గో, ఈ బస్ అక్కడ ఆగి ఉండడం చూసి ఫస్ట్ టైం అడిగింది. ఇప్పుడు టైం ఎంత అయిందని అడిగింది వాళ్ళని. తర్వాత ఆమెని మీరు వెళ్తున్న మార్గంలోనే మేము కూడా వెళ్తున్నాం, మిమ్మల్ని డ్రాప్ చేస్తూ ఉంటే కూడా ఆమెని బలవంతంగా, ఆమెకి ఎక్కే ఉద్దేశం లేకపోయినా బలవంతంగా బస్సులోకి ఎక్కించుకుని తర్వాత ఆ బస్సును నాంగ్లే వైపుకుంటూ, అంటే ఆమె ఎక్కడికైతే వెళ్ళాలో ఆ వైపుగా తీసుకెళ్లకుండా నాంగ్లే వేరే ప్రాంతానికి ఆ బస్సును తీసుకెళ్తూ ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకువెళ్ళి ఆ బస్సును ఆపి ముందుగా డ్రైవర్, కండక్టర్ ఆమెపై కలిసి ఇద్దరు కూడా అగత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణం తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన రాణిబాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పోలీసులు ఇక సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల్ని గుర్తించి బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల్ని, డ్రైవర్ని, కండక్టర్ వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. సో గైస్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ముఖ్యంగా ఇలాంటి లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కండక్టర్, లేదంటే అందులో ఉంటే ఎవరైతే పని చేస్తూ ఉన్నాడో డ్రైవర్, వీళ్ళందరూ కూడా దాడికి పాల్పడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇటు మన తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. అయితే కొంతమంది నెటిజన్స్ కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో అంటే ఈ మధ్యకాలంలో బస్సుల్లో కూడా ఒక దందాలా నడుస్తూ ఉంది. ఇదంతా కూడా డబ్బుల కోసం బస్సు ఎక్కుతారు, తర్వాత మళ్ళీ వారికి అక్కడ నచ్చకపోతే, వారితో నచ్చకపోతే ఇలాంటి వారిపైన కేసులు పెట్టి ఇరికించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అనే కామెంట్స్ కూడా కింద కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఘటనపై మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారనే విషయం నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో